ఓం చెప్పండి. ఓం తల్లక్షణ సమారంభాం ఇదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. అధ్యాత్మ విద్య యొక్క కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాము. ముందుగా బాహ్య దృష్టిలో ఎట్లా ఉంటుందో చెప్పుకున్నాము. ఆ తర్వాత అంతర్దృష్టిలో ముందు దేహము, ఇంద్రియములు, ఇంద్రియముల నుంచి నర్వస్ సిస్టమ్, తర్వాత మెదడు, ఆ తర్వాత అక్కడి వరకు భౌతికమైనది ఫిజికల్, ఆ తర్వాత అభౌతికమైనవి నాన్ ఫిజికల్గా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగింటిని కలిపి తెలివి అంటారని చెప్పుకున్నాము. తర్వాత తెలివి సవరణ అనేది ఇది ఒక సాధనాంశము. ఆ తర్వాత జ్ఞానం, ప్రవృత్తి, ఇక్కడే జీవస్వరూపం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతి అంటే ఆత్మ, అదే నేను. ఇంకా సచ్చిదానందములు అంటే సంచిదానంద లక్షణములు. ఇవి 7 లక్షణములు. వాటి గురించి వివరంగా చెప్పుకున్నాము. దాంట్లో ఈ సచ్చిదానంద స్మృతి ఒకటి తర్వాత చెప్పలేదు, ఈరోజు చెప్పుకుందాం. ఈ సచ్చిదానందముల గురించి ఒకసారి కొద్దిగా బ్రషప్ చేసుకొని ముందుకు వెళ్దాం. అన్నిటికంటే ముందుగా సత్ అంటే ఉనికి, ఉండుట, ఎగ్జిస్టెన్స్, ద ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇది సృష్టికి పూర్వం నుంచి ఉన్నది అని చెప్పుకున్నాము. ఇవన్నీ లక్షణములు అని చెప్పుకున్నాము. లక్షణములు అంటే లక్ష దర్శనాంకనయోహో అకిగతౌ నా ధాతువు. ధాతువులంటే క్రియాపదములు తెలుగులో, వాటిని ఇంగ్లీష్లో వెర్బల్ రూట్స్ అంటారు. ఈ ధాతువు లక్ష దర్శనాంకనయోహ అంటే లక్ష అనేది ధాతువు, దర్శనాంకనయోహ అనేది దాని అర్థం. ఇవి వెర్బల్ రూట్స్ అంటారు. ఇవి కేవలమైన లక్షణాలు. అంటే ఉదాహరణకి మనము తీపి అని ఒక లక్షణం గురించి చెప్పుకున్నాము. పంచదార తీపి, మామిడి పండు తీపి, ఇట్లా కొన్ని పదార్థాలు తీపి అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి ఏ ఒక్క పదార్థానికి సంబంధించింది కాదు. తీపి అనేది తీపిగా ఉండే అన్ని పదార్థాలకి సంబంధించింది. అది సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్. ఏ వస్తువైనా ఆ లక్షణాన్ని కలిగి ఉండొచ్చు. ఇంగ్లీష్లో ప్రాపర్టీస్ అంటారు. ఆ వస్తువు యొక్క ప్రాపర్టీ దట్ ఈస్ స్వీట్నెస్, తీపి. అట్లాగే చింతకాయ పులుపు అంటే అదొకటి. ఇంకా ఎన్నో పులుపు కలిగినవి ఎన్నో పదార్థాలు ఉండవచ్చు. అవి కేవలం లక్షణాలు, ఫిజికల్ ఇవి కావు, నాట్ ఫిజికల్ థింగ్స్, వస్తువులు కాదు. అట్లా ఈ ఉనికి అంటే ఉండుట అనేది సృష్టికి పూర్వం నుంచి ఉన్నది, రాకముందు నుంచే అది ఉన్నది. దానికి మార్పులు అనేవి లేదు. ఈ సృష్టి పూర్వం ఉంది, సృష్టిలో ఉన్నది. సృష్టి ప్రళయమైనప్పుడు కూడా అది ఉంటుంది. సృష్టి ప్రళయమైన తర్వాత కూడా ఆ ఉనికి అనే ఆ లక్షణం అట్లాగే ఉంటుంది. ఇట్లా ఎన్ని సైకిల్స్ తిరిగినా కానీ, ఎన్నిసార్లు సృష్టి వచ్చిపోయినా కానీ ఆ ఉనికి, ఉండుట అనే లక్షణం అట్లాగే ఉంటుంది. ఎటువంటి మార్పులు దానికి ఉండవు. దానికి లేమి అనేది ఉండదు. అంటే లేకపోవటం అనే ప్రసక్తి లేదు.
ఇప్పుడు ఉంటుంది. అది ఉనికి లక్షణం, సత్ లక్షణం. సత్ అంటే ఇది. ఆ తర్వాత చైతన్యం. చైతన్యం అంటే ఉన్నాను, ఆ ఉండుట అన్న దాన్ని ఉన్నాను అని దాన్ని యాక్టివేట్ చేసుకుంటే, లైక్ మన సెల్ ఫోన్ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసినట్టు, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసినట్టు దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ చైతన్యం అనేది జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో యాక్టివేషన్ అంటారు చైతన్యాన్ని. ఇది చైతన్యం అంటే ఫిజికల్గా బయట ఏదో గంతులు పెట్టడం అనేది చైతన్యం కాదు, స్పోర్ట్స్ ఆడటం చైతన్యం కాదు, పరుగు పెట్టడం చైతన్యం కాదు. కేవలమైన ఉనికిని ఉన్నాను అని చేసుకోవటం, దాన్ని చైతన్యం అని అంటారు. ఈ చైతన్యాన్ని తెలియటం, ఆ ఉన్నాను అన్నది ఉనికి, ఉండటము, ఉన్నాను అన్నది యాక్టివేట్ చేసుకోవటం, ఇది తెలియటం ప్రకాశం. అంటే ప్రకాశం అంటే తెలియట. కేవలమైన ఈ ఉనికి చైతన్యాన్ని తెలియటం మాత్రమే ప్రకాశం అని అంటారు. వేరే ఇతర చైతన్యాలు బయట ఏదో తెలియటం అవన్నీ చైతన్యం కాదు, అవన్నీ ప్రకాశం కాదు. కేవలమైన ఉనికి చైతన్యం మాత్రమే ప్రకాశం. ఆ తర్వాత నివాసం గురించి చెప్పుకున్నాము. నివాసం అంటే టు లివ్ ఇన్ దట్, దాంట్లో నివసించటం. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. మెడిసిన్ చదివిన వాళ్ళు హౌస్ సర్జన్సీ చేసేటప్పుడు ఎట్లా అనుభవం పొందుతారు అన్నది, ఐటీఐ ఫిట్టర్స్ వాళ్ళ అప్రెంటిస్షిప్లో ఎట్లా అనుభవం పొందుతారు అన్నది, దాంట్లో అది తెలుసుకున్న జ్ఞానంలో నివసిస్తే వాళ్ళకి ఆ అనుభవం వస్తుంది. ఈ చైతన్యం అనే అనుభూతి, దాన్ని తెలియటం, దీన్ని దాని యందు నివసించితే అది అనుభవం వస్తుంది. ఆ తర్వాత విచారణ అంటే చెప్పుకున్నాము. విచారణ అంటే తనతో పోల్చే విచారణ, కానీ బయటి వాటిని పోల్చి అవి విచారణ కావు అని చెప్పుకున్నాము. ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు, నివాసాన్ని డ్వెల్లింగ్ అంటారు, విచారణని డిస్క్రిమినేషన్ అంటారు. ఈ విచారణకి ఎగ్జాంపుల్గా ఒక సీసా ఇది ఉన్నది అన్నప్పుడు, అది భౌతికంగా ఒక వస్తువు ఇక్కడ ఉన్నది, దానికి ఆ చైతన్యం లేదు, దానికి తెలియదు, అది ఉన్నాను అన్నది దానికి తెలియదు. వేరాజ్ నాకు ఉండటము అనే ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్, అది నాకు తెలుసు. అంటే ఇది ఇక్కడ ఉంది, ఆ ఉండటం అనే లక్షణమేమో ఇక్కడ నా తెలివిలో ఉంది, అది నాకు తెలుసు. ఆ ఉండటం అనే దానికి తెలియదు. సో ఆ ఉండటం అనే నాకు తెలిసిన ఆ లక్షణాన్ని దానికి ఇస్తే అప్పుడు ఇది ఉన్నది అని నాకు అర్థమవుతుంది. ఉన్నది అని నాకు తెలియకపోతే, ఆ ఉండటం అంటే ఏంటో నాకు తెలియకపోతే, ఆ అనుభూతి నాకు లేకపోతే అది ఉన్నది అని చెప్పలేను నేను. అంటే ఉండటం అంటే ఏంటో నాకు తెలియదు, అది ఉన్నది అని ఎట్లా చెప్తాను? అంటే నా ఉనికిని దానికి అరువిచ్చి అది అక్కడ ఉన్నది అని చెప్పాలి, నా చైతన్యంతో నేను చెప్పాలి. అది విచారణకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము. ఆ తర్వాత జ్ఞానము అంటే ఎరుక. ఇది ఉనికి చైతన్యం అంటే సత్ చైతన్యం, ప్రకాశం. అది ఏదైతే తెలిసిందో దాన్ని నిరంతరంగా స్థిరంగా అది ప్రకాశిస్తూ ఉంటే, అది అట్లా తెలుస్తూ ఉంటే అది ఎరుక అవుతుంది. దాన్ని జ్ఞానం అంటారు. అట్లా నిరంతరంగా కాకుండా అప్పుడప్పుడు ఏదో కాసేపు మనకు అది గుర్తొచ్చినప్పుడు ఇది ఉనికి చైతన్యం అని అనుకొని మళ్ళీ తర్వాత వేరే పనుల్లో పడి దాన్ని మర్చిపోవటం, తర్వాత మళ్ళీ ఏదో కాసేపటికి మళ్ళీ ఒకసారి గుర్తొస్తే ఇది ఉనికి చైతన్యం అని అనుకోవటం, ఇది తెలుస్తోందని అనుకోవటం, అది స్థిరమైనది కాదు, నిరంతరమైనది కాదు. కనుక దాన్ని మనము జ్ఞానం అని చెప్పలేము. కేవలం అక్కడ ఇంగ్లీష్లో దీన్ని అవేర్నెస్ అంటారు. స్థిరంగా
నిరంతరంగా ఉంటేనే అది జ్ఞానం అవుతుంది. వేరే బయట జ్ఞానాలు అంటే ఏదో నాకు ఫిజిక్స్లో జ్ఞానం ఉంది, కెమిస్ట్రీలో జ్ఞానం ఉంది, లేకపోతే సంగీతంలో జ్ఞానం ఉంది, ఎక్కడో జ్ఞానం ఉందంటే అవన్నీ లౌకికమైన జ్ఞానాలు జ్ఞానం కాదు. కేవలం ఈ జ్ఞానం మాత్రమే జ్ఞానం అని చెప్పబడుతుంది. ఆ తర్వాత ఆనందం. ఆనందానికి ఇంగ్లీష్లో అకాంప్లిష్మెంట్ అంటారు. దీనికి ధాతు ప్రకారం తునది సమృద్ధవు అంటే సమృద్ధిగా ఉండటం. దానికి ఉదాహరణగా మనం ఏదైనా ఒక వస్తువు మన దగ్గర సమృద్ధిగా ఉంటే అది ఇంకా మళ్ళీ కోరము అని చెప్పుకున్నాము. స్వీట్స్ మన దగ్గర చాలా ఉంటే మళ్ళీ స్వీట్స్ కావాలని కోరమను, ఎవరైనా ఇస్తానన్నా తీసుకోము, మనకు అది కావాలన్న కోరిక మళ్ళీ ఉండదు, అట్లా చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇట్లా సమృద్ధి కావటం అనేది ఇది మనం లౌకికంగా కొన్ని ఇట్లా ఉదాహరణలతోటి చెప్పుకున్నాము. ఇది సమృద్ధిగా ఉంటే అది కావాలని మళ్ళీ నేను కోరను అని అనుకోవటం. అట్లా కాకుండా కేవలం ఉనికి ఉండటము, అది చైతన్యవంతం చేసుకోవటము అంటే ఉన్నాను అన్న అనుభూతి, అది ప్రకాశము తెలియటము, అది ఎరుకలో నిరంతరం ఎరుకలో ఉండటము, ఇది సమృద్ధి అయితే దాన్ని మాత్రమే సమృద్ధి అని అంటారు. అది మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అంతేగాని మనం ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నవి కేవలం అది ఫిలాసఫీ అర్థం కావటానికి చెప్పినవే కానీ దాన్ని ఆనందం అని అనం, దాన్ని సమృద్ధి అనే అనం. ఇవి ఈ మొత్తం 7 లక్షణాలు కలిపి వీటిని సప్త దర్శనములు అని అంటారు. ఒక్కొక్కటి 7, సప్త అంటే 7 సంస్కృతంలో, సప్త దర్శనములు 7 దర్శనములు, 7 లక్షణాలు 7 దర్శనములు అన్నమాట. ఇంగ్లీష్లో మనము దానికి అకాంప్లిష్మెంట్ అని, దీన్ని సమృద్ధిని అకాంప్లిష్మెంట్ అని అంటారు. ఈ మొత్తం ఇంగ్లీష్లో తీసుకుంటే ఎగ్జిస్టెన్స్, EARDDAA, EARDDAA, ఇయర్డా అని ఇంగ్లీష్లో వస్తుంది. ఎగ్జిస్టెన్స్, యాక్టివేషన్, రెవల్యూషన్, అండ్ నివాసానికి డ్వెల్లింగ్, విచారణకి డిస్క్రిమినేషన్, అవేర్నెస్, అకాంప్లిష్మెంట్. ఇది EARDDAA. ఇవి 7 కలిపి సప్త దర్శనములు అని అంటాము. ఈ సప్త దర్శనములని కలిపి సచ్చిదానంద స్మృతి, ఈ సప్త దర్శనముల యొక్క ధారణ, ఇవి మొత్తం అన్నిటినీ కలిపి ధరించటాన్ని సచ్చిదానంద స్మృతి అని అంటాము. సచ్చిదానంద స్మృతి అంటే ఈ 7 లక్షణాలు వాటిని సమన్వయంగా ధారణ చేసుకున్న ఆ అంశం అన్నమాట. ఆ అంశాన్ని దీన్ని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అని అంటారు. ఇప్పుడు మనం దీంట్లో పాఠం లేదా ఇక్కడ వస్తున్నట్టుంది. గడియారం పనిచేయటం లేదు. సో పైనుంచి రెండవది సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అనేది ఈ కాన్షియస్నెస్
ఇస్ నథింగ్ బట్ ఆత్మ. ఆత్మ అంటే సచ్చిదానంద స్మృతి, నేను అంటే సచ్చిదానంద స్మృతి. నిజమైన నేనుని తప్పుగా గుర్తించటం అనేది మనం ఇంతకుముందు జీవుడు అని చెప్పుకున్నాము మొట్టమొదటి వారంలో. నిజమైన నేను యొక్క స్వరూపాన్ని సచ్చిదానంద స్మృతి, అదే కాన్షియస్నెస్ అని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ కాన్షియస్నెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఉదాహరణకి కాన్షియస్నెస్ అనేది ఈ సచ్చిదానంద స్మృతి సినిమా తెర వంటిది. అంటే సినిమా తెర మీద సినిమా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, సినిమా పడుతూ ఉంటుంది. కానీ తెరకు సినిమాతోటి ఎటువంటి సంబంధం లేదు. సినిమా ఉన్నా లేకపోయినా తెర అనేది ఉంటుంది. సినిమా లేనప్పుడు కూడా తెర ఉంటుంది, సినిమా ఉన్నప్పుడు కూడా తెర ఉంటుంది. తెర లేకుండా సినిమా లేదు. తెర లేకపోతే సినిమా కనపడదు. అంటే ఎక్కడో గోడ మీద వేసు కదా అని అనవచ్చు. గోడ మీద వేస్తే అది కూడా తెర లాంటిదే, దేని మీద వేస్తే అదే తెర. ఇట్లా ఒక తెర మీద వేస్తేనే సినిమా కనపడుతుంది తప్ప లేకపోతే సినిమా కనపడదు. అయితే ఆ సినిమాతోటి తెరకు ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకి ఒక సినిమా ఏదో యుద్ధం జరుగుతోంది అనుకోండి, మహాభారతం లాంటిది ఏదో, అక్కడ ఘోరంగా యుద్ధం జరుగుతోంది, ఎంతో రక్తపాతం అది జరుగుతోంది. ఎంత రక్తపాతం ఉన్నా కానీ ఒక చిన్న రక్తపు చుక్క కూడా తెరకు అంటదు. దానికి ఏమాత్రం సంబంధం లేదు ఆ సినిమాతోటి. అలాగే ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ తెర మాత్రం ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణకి చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక పల్లెటూరు పిల్లవాడిని తండ్రి సినిమాకి చూపించడానికి తీసుకెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అతను ఎప్పుడు చూడలేదు, పల్లెటూరులో ఉండేవాడు, పక్కన టౌన్లోకి తీసుకెళ్తున్నాడు. అతను ఎప్పుడు చూడలేదు. అయితే వెళ్ళేటప్పుడు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సినిమా అంటే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అది ఇది ఉంటుంది, దానికి ఒక తెర ఉంటుంది, అక్కడ ప్రొజెక్షన్ వచ్చి పడుతూ ఉంటుంది, ఏదో అంతా తనకు తెలిసిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు వివరంగా. వీళ్ళు సినిమా హాల్కి అప్పటికే జస్ట్ సినిమా మొదలైతే దాన్ని వెళ్ళి కూర్చోగానే ఆ సినిమాలో లీనమైపోయారు. ఆ పిల్లవాడు కూడా సినిమా చూస్తున్నాడు, అక్కడ బొమ్మలు పడుతున్నాయి, అంతా నిజంగా జరుగుతున్నట్లుగానే అక్కడ ఏదో జరిగిపోతోంది, అదంతా చూసి ఆనందిస్తున్నాడు, దాంట్లో లీనమైపోయాడు. కొంతసేపు అయిన తర్వాత అతనికి సందేహం వచ్చింది, దీనికి ఒక తెర ఉంటుంది అని చెప్పారు, ఆ తెర ఎక్కడుంది అని. అప్పుడు పక్కనున్న వాళ్ళ నాన్నని అడుగుతాడు, దీంట్లో తెర ఉందని చెప్పావు కదా, ఎక్కడుంది తెర అని. ఎక్కడ అంటే అదిగో అని చూపిస్తే అదిగో అంటే అక్కడ అర్జునుడా తెర అంటే అని అడుగుతాడు. కాదు, అర్జునుడు ఇంకా వెనక అంటే రథమా, అర్జునుడు ఎక్కిన రథమా అని అడుగుతాడు. కాదు, ఇంకా వెనక అంటే అక్కడ ఏదో వేరే యుద్ధంలో ఇతర యోధులు వాళ్ళందరూ ఉంటారు, ఏదో ఒక ఏనుగు అది ఏదో ఉంటుంది, ఆ ఏనుగా అని అడుగుతాడు. అట్లా ఎన్ని రకాలుగా చెప్పాలన్నా కానీ ఆ తెర ఏంటి అన్నది అతనికి చెప్పటానికి వీలు కావటం లేదు. ఇప్పుడు తెర అంటే ఏమిటి అని ఎట్లా చెప్పాలి, దానికి ఏంటి ఉపాయం? సినిమా ఆపేయటం ఒకటే ఉపాయం. సినిమా ఆపేస్తే తెర కనపడుతుంది. అట్లాగే మన సచ్చిదానంద స్మృతి కనపడాలంటే, మన కాన్షియస్నెస్ కనపడాలంటే, అక్కడ మనం వేసుకుంటున్న ఈ సినిమాలు, బయట రోజు నిత్యం మనం వేసుకుంటున్న ఈ సినిమాలు ఆపేస్తే కాసేపు అది కనపడుతుంది. ఇవి ఆపకుండా మనం ఈ వ్యవహారంలో పీకల దాకా మునిగిపోయి వ్యవహారం చేస్తూ ఉంటే దాంట్లో పూర్తిగా లీనమైపోయి ఇదే సత్యం అన్నట్టుగా, మొత్తం ఇదే అసలు జీవితం అంటే ఇదే అన్నట్టుగా దాంట్లోనే లీనమై అవే అట్లాగే తిరుగుతూ ఉంటే ఆ తెర ఎప్పటికీ కనపడదు. ఒకసారి తెర కనపడిన తర్వాత అది అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ఎట్లా అన్నది తర్వాత తెలిసిపోతూ ఉంటుంది. కానీ
ముందు అది తెలియాలంటే దానికి కొంత సాధన చేయాలి. సాధన చేసి మనం వేసుకునే ఈ సినిమాలని ఆపుకుంటే అప్పుడు ఇతర ఏంటి అన్నది మనకి స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని సాధన అంటారు. అది సాధన చేయాలి, చేస్తేనే తెలుస్తుంది. సో ఇది ఇట్లా ఈ సచ్చిదానంద స్మృతి అనేది అటువంటిదన్నమాట. దానికి మనం వేసుకునే ఈ సినిమాలతోటి మన రోజువారీ కార్యక్రమాలు, వ్యవహారాలు మనం ఏవైతే చేస్తున్నాం వాటితో దానికి ఏమీ సంబంధం లేదు. మనకి సుఖాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, ఏడవచ్చు, నవ్వచ్చు, గంతులు పెట్టవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆ సచ్చిదానంద స్మృతికి అవన్నీ ఏమీ సంబంధం లేదు. కానీ అది లేకపోతే మనం ఏమీ చేయలేము. అది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ఆ తేజస్సు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. తేజస్సు అంటే ఇంకొక ఉదాహరణ, సచ్చిదానంద స్మృతి అనేది కాన్షియస్నెస్ ఒక సూర్యుని కాంతి వంటిది, లేదా దీపపు కాంతి వంటిది. పగటిపూట సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ సూర్యకిరణాల్లో మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అదే రాత్రిపూట దీపాలు వేస్తే దీపాల వెలుగులో కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ సూర్యకాంతి లేకపోతే మనకి ఏది ఎక్కడ ఏముంది, ఏం కనపడదు, ఏం తెలియదు. అయితే ఆ సూర్యుడికి బయట మనం ఏమేం దృశ్యాలు చూస్తున్నాము, ఈ సీతాలు, ఆ గడియారము, అది, ఆ కుర్చీ, టేబుల్, ఇవన్నీ మనకి సూర్యకాంతిలో తెలుస్తున్నాయి. కానీ సూర్యుడికి వీటితోటి ఏమైనా సంబంధం ఉందా? కుర్చీలు, టేబుల్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా సూర్యుడు ఎప్పుడు అట్లా వెలుగుతూనే ఉంటాడు. మనం పగలు రాత్రి అన్నా కానీ భూమి తిరుగుతూ ఉంటే మనకి అట్లా పగలు రాత్రి వస్తుందని అవన్నీ మనకు తెలుసు. ఆ రకంగా మనం అంతా కొంచెం సైన్స్ చదివేశాం కాబట్టి మనకి పగలు రాత్రి ఎట్లా వస్తుందో, సూర్యుడు ఎప్పుడు అట్లా నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటాడు, ఆ కిరణాలు పడుతూనే ఉంటాయి. భూమి ఎటు సైడ్ తిరిగి ఉంటే అటు సైడ్ అన్నట్టుగా అదంతా మనకు తెలుసు. అయితే సూర్యుడికి వీటితో సంబంధం లేదు. భారతదేశమా, ఇది అమెరికానా, ఇంకొకట, సూర్యుడికి ఏం సంబంధం లేదు. అది సూర్యకిరణాలు వచ్చి గంగానదిలో పడితే ఆ కిరణాలు పవిత్రమైపోవు. ఒక మురిగుంటలో పడితే ఆ కిరణాలు అశుద్ధమైపోవు. అవి నిరంతరంగా అట్లా వస్తూనే ప్రసరిస్తూనే ఉంటాయి కిరణాలు. అటువంటిది సచ్చిదానంద స్మృతి, ఈ కాన్షియస్నెస్ అంటే. ఆ రకంగా దానికి ఈ దేంతో సూర్యకిరణాలకు ఎట్లా అయితే సంబంధం లేదో, సూర్యుడికి సంబంధం లేదో, దీపాలకు సంబంధం లేదు, కానీ అవి ఉంటేనే మనకు అన్నీ కనపడతాయి. అవి లేకపోతే మనకి ఏది కనపడదు, ఏది తెలియదు. అట్లా సచ్చిదానంద స్మృతి అనేది, కాన్షియస్నెస్ అనేది ఉంటేనే మనకి అన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేసినా కానీ అది దాని మీదనే, ఆ తెర మీదనే మనం వేసుకుంటూ, దానివల్లనే మనకి తెలుస్తూ ఉంటుంది. అది లేకపోతే మనకేమీ తెలియదు. అటువంటిది సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్. ఇంకొకటి మామూలుగా మనకు కొంచెం బాగా తెలిసిన ఎగ్జాంపుల్, ఒక బ్యాటరీ ఛార్జ్డ్ బ్యాటరీ ఎట్లా అయితే ఉంటుందో, ఆ బ్యాటరీ ఛార్జ్ ఉంటే అక్కడ మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఛార్జ్ లేకపోతే ఏం జరగదు. అట్లాగే ఏ యాక్టివిటీ జరగాలన్నా కానీ ఆ సచ్చిదానంద స్మృతి ప్రసరిస్తూ ఉంటేనే మన దేహేంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. లేకపోతే ఏవి పనిచేయవు. అది లేకపోతే అప్పుడు ప్రాణం పోయింది అంటారు, దేవుడు ప్రాణం విడిచేశాడు అంటారు, తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు. అది ఉన్నంతకాలమే మనిషి. ఒక్క మనిషికే కాదు, మొత్తం అంత ప్రాణికోటి అంతటి కూడా శాస్త్ర ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అమీబా దగ్గర నుంచి, చీమలు, ఈగలు, దోమలు దగ్గర నుంచి పశుపక్షులు, ఆదులు, అన్ని జంతువులు, మనిషి దాకా అన్నీ కూడా ప్రాణులే. అన్నిటికీ కూడా ఈ సచ్చిదానంద స్మృతి అనేది ఉన్నది. కాన్షియస్నెస్ ఉండే అవన్నీ ప్రవర్తిస్తున్నాయి. అది లేకపోతే ఏదైనా కానీ చచ్చిపోయింది అంటాం, దాన్ని ప్రాణం విడిచేసిందని అంటాం. అటువంటిది ఈ సచ్చిదానంద స్మృతి. అది కోట దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు,
అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా. అంటే అహం అంటే నేను, సంస్కృతంలో అహం అంటే నేను, నేను 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 అని లోపల నుంచి ఎల్లప్పుడూ అట్లా స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురణతోటే అయితే ఆ స్ఫురణని మనం గుర్తించాలి. ఇంతకుముందు చైతన్యం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, భౌతికమైన చైతన్యాలు కానీ దేహంతో చైతన్యం కానీ ఇవన్నీ కావు అని, మనసుతో చైతన్యం కానీ అవన్నీ కావు. కేవలమైన ఆకి ఉండుట యొక్క ఆ అనుభూతి ఏదైతే ఉందో అది మాత్రమే, దాన్ని గుర్తించటమే అదే చేయవలసింది, కానీ వేరేవన్నీ కూడా చైతన్యం కాదని చెప్పుకున్నాము. అట్లాగే ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఈ రకంగా సచ్చిదానంద స్మృతి అనేది అసలు సిసలైన నేను. జీవుడు అనేది మనం తాను తప్పుగా గుర్తించుకున్నా నేను. సచ్చిదానంద స్మృతి కాన్షియస్నెస్ అనేది నిజమైన నేను, అదే ఆత్మ. ఉనికిని మనం పరమాత్మ అని చెప్పుకున్నాము, కాన్షియస్నెస్ని నేను అని చెప్పుకుంటున్నాం, ఆత్మ అని చెప్పుకుంటున్నాము. ఇది మీకు ఎల్లప్పుడూ గుర్తింపులో ఉండాలి. ఒకసారి చెప్పండి, సచ్చిదానంద స్మృతి అంటే నేనే, నేనే సచ్చిదానంద స్మృతి. ఆత్మ అంటే సచ్చిదానంద స్మృతియే, నేనే ఆత్మ, నేనే సచ్చిదానంద స్మృతి, నేనే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే నేనే. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ విషయం ఎంత స్థిరంగా ఉండాలంటే, మధ్యరాత్రి గాఢ నిద్రలో లేపి నీ పేరేంటి అంటే ఏదో వెంకట్రావు అని చెప్తాడు. అట్లా మధ్యరాత్రి నిద్రలో గాఢ నిద్రలో పోతున్న వాడిని లేపి నువ్వెవరు అంటే సచ్చిదానంద స్మృతి అని చెప్పగలగాలి, కాన్షియస్నెస్ అని చెప్పగలగాలి. అంత దృఢమైతే అప్పుడు అది ఆ సమృద్ధి అనే లక్షణం అక్కడ జరిగిందన్నమాట. అది ఈ సచ్చిదానంద స్మృతి యొక్క లక్షణం. దాని తర్వాత జ్ఞానం, ప్రవృత్తి అనేవి రెండు వస్తున్నాయి. కనపడుతుంది అనుకుంటా, అటు సైడ్ ప్రవృత్తి, అక్కడ జీవుడు అని ఉంది. ఆ ప్రవృత్తి గురించి మనం తెలుసుకుందాం, ఆ తర్వాత ఓవరాల్గా చెప్పుకుందాం. జీవుడు తనను తాను తప్పుగా గుర్తించుకోవటం అనేది ఈ ప్రవృత్తి. తనను తాను తప్పుగా తెలుసుకుంటున్న రూపం అది ప్రవృత్తి. ఈ ప్రవృత్తిని ముఖ్యంగా బాహ్య దృష్టికి బాగా అలవాటైపోయి బాహ్య దృష్టితోటి ప్రవృత్తి అనేది వస్తుంది. ఇప్పుడు బాహ్య దృష్టిలో భౌతికమైనవి, అభౌతికమైనవి ఉంటాయని మొదటి రోజు చెప్పుకున్నాము. దాంట్లో ఇప్పుడు ఏదైనా వస్తువులు ఉన్నప్పుడు మామూలుగా ఒక వస్తువును చూడగానే మనకి ఇక్కడ ఏదో ఈ ఫ్లవర్ వేజ్ ఉంది, ఇది బాగుంది, బాగాలేదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగాలేదు. అది బాగుంది అనేటప్పటికీ అది కావాలి, నాకు కావాలి అన్న భావం వస్తుంది. ఇటువంటి భావాలు వస్తూ ఉంటాయి. అట్లాగే విషయాలు ఉన్నాయనుకోండి, ఆ విషయాల వల్ల సుఖం, దుఃఖం. సుఖం రావచ్చు, కొంతమందికి ఇది సుఖం అనుకుంటారు, కొంతమంది దుఃఖం అని అనుకుంటారు, ఇది కష్టం అని అనుకుంటారు. అట్లా ఈ సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి. వీటికి కారణం ఏంటి అంటే ఈ బాగుండటం, బాగాలేకపోవటం, సుఖం, దుఃఖం, ఇవన్నీ వీటికి రాగద్వేషాలు అంటే ఇష్టం, ద్వేషం, ఇవన్నిటికి కారణం ఏంటంటే ఈ ప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఇంకా విషయ వాసనలు అని అంటారు. విషయ వాసనలు తర్వాత ప్రవృత్తి. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి ఉదాహరణకి
ఒక ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి, అది బాగుంది అని మనం అనుకుంటే అది ఒక విషయ వాసన జనరేట్ అవుతుంది అక్కడ. వాసన అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇంగువ ఏదైనా ఒక డబ్బాలో వేసి పెడితే అది కొంతకాలం ఉంచి తర్వాత తీసేస్తే దాన్ని సబ్బెట్టి శుభ్రంగా కడిగినా కానీ అది దాని వాసన అనేది పోదు, అది అట్లాగే ఉంటుంది. అట్లా కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటి వాసన పోవు. అట్లాగే మనము ఏదైనా ఒక అనుభూతిని పొందితే, ఒక విషయంలో ఇదేదో చాలా సుఖంగా ఉంది అన్న ఒక అనుభూతి వచ్చిందనుకోండి, ఇది బాగుంది అన్న ఒక అనుభూతి వచ్చిందనుకోండి, దాంతో ఒక వాసన అనేది జనరేట్ అవుతుంది. ఈ విషయ వాసనలని ఇంగ్లీష్లో టెండెన్సీస్ అని అంటారు, ప్రవృత్తినేమో యాటిట్యూడ్ అని అంటారు. ఈ విషయ వాసనలు అట్లా ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తింటే ఒక ఏదో దాన్ని అది చాలా బాగుంది అన్న అనుభూతి వచ్చింది వాడికి, దాంతో దాన్ని ఆ వాసన మొదలైంది అక్కడ. మళ్ళీ తింటూ ఉంటే ఇంకా రేపు మళ్ళీ తినాలనుకుంటాడు, ఎల్లుండి మళ్ళీ తినాలనుకుంటాడు. అట్లా తింటూ ఉంటే ఇంకా అది డెవలప్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళకి ఇంకొక ఏదో కొత్త ఫ్లేవర్ ఏదో వస్తుంది, ఏదో చాకో చిప్స్ అంటాడు, లేకపోతే అంటాడు, దాంట్లో నట్స్ అంటాడు, ఇంకా ఏమేమి ఉన్నాయో అని నాకు తెలియదు. కానీ అవన్నీ ఆ కొత్తవి వస్తూ ఉంటే ఇంకా ఆ అనుభూతి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా అది తినాలి అది ఇంకా బాగుంటుంది అని అనుకుంటాడు. అట్లా అని కంటిన్యూస్గా ఇప్పుడు ఒక 100 ఐస్ క్రీమ్లు ఇచ్చి తిను అంటే తింటాడా? తినలేడు. రెండో తినేటప్పటికే అయిపోతుంది వాడి పని, తర్వాత అది ఇంకా తినబుద్ధి కాదు. కానీ వాడు అట్లా దాన్ని తింటూ దాన్ని డెవలప్ చేసుకుంటాడు. అట్లాగే ఏ విషయంలో అయినా కానీ మనం అదే చేస్తూ దాన్ని దాంట్లో అది బాగుంది అని మనం అనుకుంటే, అది కావాలని అనుకుంటే, అది సుఖం అని అనుకుంటే దానికి ఆ వాసన డెవలప్ అవుతుంది. ఆ వాసన ఇంకా అట్లా ఎక్కువై అది ప్రవృత్తిగా మారుతుంది. కరడు కట్టిన ప్రవృత్తి అంటారు. ఇది మనం ఎంత ఎక్కువ అనుభూతి పొందితే దాని గురించి, ఇది సుఖం అని ఇది బాగుందని ఎంత ఎక్కువ అనుభూతి పొందితే అంత ఎక్కువ దృఢంగా అవుతూ ఉంటుంది. ఈ ప్రవృత్తి అనేది ఒక జన్మతో పోయేది కాదు. మనం ఈ దేహం విడిచిపెట్టి పోవచ్చు, మళ్ళీ ఇంకొక దేహాన్ని పొంది మళ్ళీ ఆ దేహంలో కూడా ఈ ప్రవృత్తితోటే వస్తాడు. ఎందుకంటే జీవుడు అనేవాడు ఈ ప్రవృత్తి స్వరూపమే, ఈ ప్రవృత్తి రూపమే జీవుడిది. అదే దాంతోటే మళ్ళీ వస్తూ ఉంటాడు. అట్లాగే ఆ వాసనలు పట్టుకొని మళ్ళీ జీవిస్తూ ఉంటాడు. మళ్ళీ అది వదిలేస్తే మళ్ళీ పోతాడు. దాన్ని మనం సాధన చేసి అది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది తగ్గించుకుంటూ పోతే ప్రవృత్తి తగ్గిపోతూ ఉంటుంది, పెంచుకుంటే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రవృత్తి త్రిగుణాత్మక ప్రవృత్తి అంటారు. అంటే 3 గుణములు ఉంటాయి దీనికి. దాని పేర్లో ఉంది త్రిగుణాత్మక అని. ఏంటవే అంటే సత్వం, రజస్, తమః. 3 సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలు ఉంటాయి. దీంట్లో సత్వగుణం అనేది భగవద్గీతలో సుఖ సంగేన బధ్నాతి, జ్ఞాన సంగేన బధ్నాతి వాడింది. అంటే సుఖంతో జ్ఞానంతో బంధింపబడతాడు అని. అంటే సుఖం అంటే మంచిదే కదా, జ్ఞానం అంటే మంచిదే కదా, ఇంకా మరెందుకు బంధింపబడేది అని అనుకుంటే అది లౌకికమైన సుఖం, లౌకికమైన జ్ఞానం. శాశ్వతమైన సుఖం కాదు, శాశ్వతమైన జ్ఞానము కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఐస్ క్రీమ్ది. అది ఒకసారి 1, 2 తింటే బాగానే ఉంది, తర్వాత తినలేకపోతున్నాడు, మళ్ళీ సుఖం లేదు అక్కడ. మళ్ళీ ఒక 2 రోజులు ఆగి మళ్ళీ తింటే మళ్ళీ సుఖం వస్తుంది. అంటే అది శాశ్వతమైన సుఖం కాదనమాట. అక్కడ కంటిన్యూస్గా నువ్వు కావాలంటే అట్లా తింటూ నువ్వు సుఖాన్ని పొందుతూ ఉండలేవు. ఇది ఈ లౌకికమైన సుఖం. ఇట్లాంటి లౌకికమైన సుఖాలు ఎన్నో ఉన్నాయి మనకి పోవాలని. అవన్నీ అనుభవిస్తూ ఇదే జీవితం అనుకొని వాటి కోసమే వెంపర్లాట, వాటి కోసమే పాకులాడుతూ ఉంటాము. అదే కావాలని చేస్తూ ఉంటాము, దానికోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాము. ఇది లౌకికమైన సుఖము కాదు, అట్లాగే లౌకికమైన జ్ఞానం కూడా కాదు. ఇందాక చెప్పుకున్నాం మనం
ఫిజిక్స్లో జ్ఞానమో, కెమిస్ట్రీలో జ్ఞానమో, లేకపోతే ఆస్ట్రాలజీలో జ్ఞానమో, లేకపోతే సంగీతంలో జ్ఞానమో, ఇంకొకటో, ఇట్లా ఎన్నో లోకంలో ఎన్నో ఉన్నాయి. ఇవి అది జ్ఞానం కాదు. అది ఇవన్నీ లౌకికమైన జ్ఞానాలు. అవి ఉండేవి కాదు. 4 రోజులు ఉంటే కొంతకాలం అయితే నువ్వే మర్చిపోతావు. అసలు అది వాడకపోతే మర్చిపోతావు ఫస్ట్ థింగ్. అదే నేనున్నానని ఎప్పుడన్నా మర్చిపోతావా? ఎప్పుడు కూడా మర్చిపోము మనం అది. కానీ ఈ జ్ఞానం 4 రోజులు వాడకపోతే అది నెమ్మదిగా పోతుంది. కంటిన్యూస్గా వాడుతూ ఉంటేనే అది ఉంటుంది. ఎంత వాడుతూ ఏం చేసినా కానీ ముసలాళ్ళు అవుతున్న కొద్దీ నెమ్మదిగా మతిమరుపు వచ్చినప్పుడు అన్నీ పోతాయి. ఈ జీవితంలోనే అంతా పోతుంది. అది ఇది కాదు. ఈ రకంగా ఈ లౌకికమైన సుఖము, లౌకికమైన జ్ఞానం ఎట్లా ఉంటారంటే, మా ఈ సత్వగుణ సంపన్నులు వాళ్ళు చాలా అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టుగా చాలా వినయంగా అంతా చాలా బాగా ఉన్నట్టుగా అట్లా ఉంటూ ఉంటారనమాట. అండి ఇటువంటి జ్ఞానాలు ఇవన్నీ సంపాదించి దీంతో నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాను. నాకు ఒక స్టేటస్, హోదా, అంతా బాగా డబ్బు ఉండటము, మంచి ఇల్లు ఉండటము, కార్లు, అవి ఏదో అన్ని పెట్టుకొని నేను చాలా గొప్పవాడిని అని అనుకోవటం, అది ఒక మహత్వాకాంక్ష అన్నమాట. అందరూ నన్ను గౌరవించాలి, నాకు నమస్కారాలు పెట్టాలి, ఇట్లా ఏదో అనుకుంటూ అట్లా దాంట్లో జీవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ అట్లా ప్రవర్తించాలి తన ఎదురుగా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా చేస్తూ ఉంటాడు. ఈవెన్ వీళ్ళు అధ్యాత్మ విద్యలోకి వచ్చినా కానీ, అధ్యాత్మ విద్యలో తిరుగుతున్నా ఇప్పుడు ఇట్లా ఏదో ఒక ప్రవచనం కావాలంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇంకా ఏదో కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ ఏర్పాట్లు చేయాలంటే మరి చాలా హడావిడి చేస్తూ ఉండాలి కదా. అవన్నీ వాళ్ళు చేస్తారు చక్కగా. కానీ వాడు అక్కడ కూర్చొని వినడు. అది విని అది అర్థం చేసుకుందాం అన్నది ఉండదు. ఎంతసేపటికి ఇదేదో డాబ్ అంతా చేస్తూ ఉండటము, ఈయన ఫలానా ఆయన చాలా గొప్ప ఆయన, ఈయన అన్ని ఏర్పాట్లు చేశాడు అని అందరూ అనుకోవాలి అంతే. ఇప్పుడు ఏదో మామూలుగా ఒక లాల్చి పైజమా లాంటిది వేసుకొని, ఓ భుజానికి ఒక సంచి తగిలించుకొని, దాంట్లో ఒక భగవద్గీత పుస్తకం పెట్టుకొని, దాంట్లో ఆ భగవద్గీత అన్న ఆ టైటిల్ ఏదైతుందో అది బయటికి కనపడేటట్లుగా ఇట్లా బయటికి పెట్టి అది వేసుకొని తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే చూసే వాళ్ళందరూ ఈయనకు చాలా జ్ఞానం ఉంది, చాలా ఆధ్యాత్మికమైన మనిషి అని అట్లా అనుకోవాలని, అట్లా అనుకుంటే తనకు గొప్పతనం అని తను అనుకుంటాడు. అంటే వేరే వాళ్ళు తనను గొప్పగా అనుకోవాలి, కానీ నిజంగా అక్కడ అది ఉండదు. ఇది సత్వగుణ లక్షణాలు అన్నమాట. ఇటువంటి లక్షణాలు గల వాటిని సత్వగుణం ఉన్నవాళ్ళని అంటారు. ఆ తర్వాత రజోగుణం రెండవది. రజోగుణం అంటే హెస్టినెస్, దుడుకుతనం, హడావిడి, అవి రజోగుణం యొక్క లక్షణాలు. భగవద్గీతలో ఏం చెప్పారంటే, రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కర్మ సంగేన. అంటే తృష్ణ, ఆశ, చాలా విపరీతమైన ఆశ ఉంటుందన్నమాట. ఆ ఆశని దాన్ని పొందటానికి, దాన్ని సఫలీకృతం చేసుకోవటానికి ఎంతో కష్టపడి చాలా చేస్తూ ఉంటాడు. కర్మసంగేన బధ్నాతి అన్నారు. అంటే ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు అనమాట. ఆ ఆశను తీసుకోవటానికి ఎన్నో పనులు చేస్తూ దాంతో అదంతా తీర్చుకోవాలని, ఎంత కష్టపడైనా సరే తన కోరికల్ని తీర్చుకోవాలని అట్లా చేస్తూ ఉంటారు అనమాట. ఎంతసేపటికి చాలా హడావిడిగా ఉంటారు, దుడుకుగా ఉంటారు. హెస్టినెస్. వాళ్ళు ఇప్పుడు వంటగదిలో ఎవరైనా వంట చేస్తున్నారు అనుకోండి, అక్కడ గిన్నెలు దడేలు మన చప్పుడు అవుతూ ఉంటాయి. కొంతమంది చేస్తుంటే ఏం చప్పుడు కాకుండా మామూలుగా చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ దడేలు మన చప్పుడు చేసే వాళ్ళంతా ఈ రజోగుణం బాపత అనమాట.
వీడి పొద్దున్నే తెల్లవారుదామని లేచి మామూలుగా స్నానం అది చేసి అది చేసుకుంటుంటే పక్కింట్లోంచి అక్కడ చప్పుడు వినపడుతూ ఉంటుంది. దడేలు అక్కడ పడేస్తూ ఉంటుంది. కొంతమంది ఇట్లా నడుస్తున్నా కానీ నేల అదిరిపోయేటట్టుగా దడేలు మంది నడుస్తూ ఉంటారు. అది ఏదైనా ఇది ఇక్కడ పెట్టాలంటే ఇట్లా తీసి అక్కడ బాగేస్తాడు. అంతేగాని అది జాగ్రత్తగా అక్కడ పెట్టడం, ఏది ఇట్లా సరిగ్గా అమర్చుకోవటం అట్లాంటివి ఏమి ఉండవు. అంత చిందర వందరగా ఎక్కడెక్కడ అట్లా పడేసి ఉంటాయి. ఇది దీని యొక్క లక్షణాలు అన్నమాట. ఈ రజోగుణం వాళ్ళ యొక్క లక్షణాలు. తర్వాత తమోగుణం అంటే సోమరితనం. నిద్ర ఆలస్య ప్రమాదోత్తం అన్నారు భగవద్గీతలో. అంటే అనాలోచితం, అసలు ఆలోచన అనేదే ఉండదు. అసలు ఆలోచించటానికే బద్ధకం, దీని గురించి ఆలోచించాలా అన్నట్టుగా ఉంటాడు. అంత సోమరితనం అన్నమాట. సోమరితనం అంటే అందరికీ తెలిసిందే, నిద్ర అంటే అందరికీ తెలిసిందే. ఈ లక్షణాలతోటి ఉండేవాళ్ళు తమోగుణపు వాళ్ళు అన్నమాట. ఏదన్నా ఒక పని చేయాలంటే ఇంకా ఏదో తప్పనిసరి అయ్యి అది చేయాల్సి వస్తే కొద్దిగా అట్లా ఏదో చేయటం, అంతేగాని తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అన్నట్టు వాడు ఎప్పుడు తప్పించుకొని తిరుగుతుంటుంటాడు. అది తమోగుణం యొక్క లక్షణాలు. ఈ సత్వగుణాన్ని ఇంగ్లీష్లో స్యూడో యాటిట్యూడ్ అని అంటారు. అంటే అది ఒక మిథ్యా ప్రవర్తన అన్నమాట. మిథ్యా గుణం, లేనిదే ఉన్నట్టుగా అట్లా కనపడేది. ఆ తర్వాత ఈ రజోగుణాన్ని ప్రొవొకేటివ్ యాటిట్యూడ్ అంట. అది ప్రేరేపిస్తూ ఉంటుంది ఎంతసేపటికి, అది చేయి, ఇది చేయి, అది చేయి, కర్మ సంజ్ఞాన బంధన, అది చేస్తూ ఉండాలి. అక్కడ ఆశ విపరీతంగా ఉంటుంది. మామూలుగా ఏ పని చేయాలన్నా కానీ కొంచెం రజోగుణం లేనిది ఎవరు చేయలేరు. కాబట్టి మనందరికీ కూడా చక్కగా ఉంటుంది రజోగుణం. మనం ఏదో చెప్తుంటే వేరే వాళ్ళు అనుకొని నవ్వుకోవటం కాదు, మనకి ఉంటుంది అది. అట్లాగే తమోగుణం అంటే ఇనర్షియల్ యాటిట్యూడ్, సోమరితనం, ఇవన్నీ. ఈ మూడు కూడా చెప్పటానికి మూడు గుణాలే లాగానే చూపించారు. కానీ వీటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఎన్నో కోటాను కోట్ల కాంబినేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఏది ఎంత పర్సెంటేజ్ ఉంది, అందరిలో కూడా మూడు గుణాలు ఉంటాయి. ఒకళ్ళకి ఒక గుణం ఉండి ఇంకో గుణం లేకపోవటం లాంటిది అట్లా ఉండదు. అందరికీ మూడు గుణాలు ఉంటాయి. అయితే ఏ గుణం ఎక్కువ ఉంది, ఏది ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషికి రజోగుణం 60% ఉందని అనుకుందాం. ఇంకా సత్వగుణం ఒక 25%, ఒక 15% తమోగుణం ఉందని అనుకుందాం. అది ఒకలాగా ఉంటుంది. అదే 1% అటు ఇటు మారితే ఇంకోలాగా ఉంటుంది. ఒక 0.1% మారినా ఇంకోలాగా ఉంటుంది. 0.01% మారినా ఇంకోలాగా ఉంటుంది. అట్లా మనం కాంబినేషన్స్ వేసుకుంటూ పోతే కోట్ల కాంబినేషన్స్ వస్తాయి. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో 850 కోట్లు ఎంతో. అది కాకుండా ఈ ప్రాణి కోటి అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఎన్నో కోట్లు ఉంటాయి. అవన్నీ కూడా ప్రతిదీ ఒక యూనిక్ పీస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంటి ప్రవృత్తి ఉంటుంది అన్నమాట. ఈ ప్రవృత్తులు అన్నీ కలిపి మన ఈ ప్రవృత్తిని పట్టుకొని ఇదే నేను అని అనుకుంటుంటాడు. అట్లా అనుకొని దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అట్లా పెంచుకుంటూ ఉంటాడు. దాన్ని ఇదే నా పర్సనాలిటీ అనుకుంటాడు. ఇంకా అనుకొని అదేదో గొప్పగా ఇది నా పర్సనాలిటీ, నేను ఇట్లాగే ప్రవర్తిస్తాను, ఇట్లాగే ఉంటాను అనుకొని ఇంకా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇవి ఇట్లా చేస్తూ ప్రవృత్తిని పెంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే కొంతకాలం కొంత దెబ్బలు తిన్న తర్వాత నెమ్మదిగా మారటం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ఇట్లా ఆధ్యాత్మ విద్య గురించి తెలుసుకొని అసలు ఏది ఏంటి అన్నది నిజం తెలుసుకుంటే చాలా తొందరగా ఒక జీవిత కాలంలోనే చాలా మార్పు తీసుకురావచ్చు. ఈ ప్రవృత్తిని తగ్గించుకుంటూ పోవచ్చు. ఆ ప్రవృత్తి తగ్గిస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు తత్వగుణం ఏదైతే ఈ
మిథ్యా గుణం ఉందో, మిథ్యా ప్రవర్తన, దాన్ని అది ఎట్లా మారుతుందంటే సతః భావ అన్నారు. అంటే సద్భావం, ఉనికి యొక్క భావంగా మారుతుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తాడనమాట. అంటే ఒక్కసారి అందరూ అట్లా అయిపోతారని కాదు. మనం ఎంతెంత దాన్ని, ఈ గుణాలని మనం గుర్తించి, ఈ లక్షణాలని ఎందుకు చెప్పారంటే దాన్ని మనం గుర్తించటానికి. అది గుర్తించి మనం మన సాధన ద్వారా దాన్ని తగ్గించుకుంటూ పోతూ ఉంటే అప్పుడు అవి శుద్ధమవుతూ ఉంటాయి. ఆ గుణములు శుద్ధమై నిజమైన దాని లక్షణం ఏదైతే ఉందో దానికి చేరుస్తాయి. అట్లా ఈ సద్భావంలోకి వెళ్తాడు సత్వగుణంలో ఉన్నవాడు. అట్లాగే రజోగుణాన్ని మనం తగ్గించుకుంటూ పోతూ ఉంటే రంజి రాగే అన్నారు. అంటే ప్రీతి. ఇంతకుముందంతా లోకంలో అన్నిటి మీద ప్రీతితోటి తిరుగుతూ ఉన్నాడు. కర్మ సంజ్ఞాన బధ్నాతి, కర్మలు చేస్తూ ఉన్నాడు అన్ని దాని గురించి, దాన్ని పొందటానికి. అది ఇప్పుడు సద్భావం నందు ప్రీతిగా మారుతుంది. ఏదైతే ఆ ఉనికి అనే భావం ఉందో దాని యందు ప్రీతిగా అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాడనమాట. ఆ తర్వాత తమోగుణం ఉన్నవాడు తము కాంక్షాయాం ఖేదేచ అన్నారు. అంటే ఆ కోరిక, దుఃఖం. ఏది ఇప్పుడు ఈ సద్భావం నందు, అంటే సత్ అన్న భావం, ఉనికి భావం నందు కోరిక, దాని యందు కోరిక పెరుగుతూ ఉంటుంది. ఈ అసద్భావం అంటే సద్భావం కానివి ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవర్తించడానికి దుఃఖపడుతూ ఉంటాడు. ఈ రకంగా అవి రెండు కూడా ఆ రకంగా అధ్యాత్మ విద్యలో పైకి ఎదుగుతూ ఉంటాడు అనమాట. చివరికి ఆ సద్భావంలోకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఈ 3 గుణాలు కూడా మనం సాధన చేసి వీటిని గుర్తించి మనలో అవి మనం చేసే యాక్షన్స్ ద్వారా ఇంకా ముందు ఇంకా ఎక్కువ వివరంగా చెప్పుకుందాము. ఓన్లీ మనము చాలా సంక్షిప్తంగా సంగ్రహంగా చెప్పుకుంటున్నాము. అది తెలుసుకొని వాటిని మనం వదిలించుకోవటానికి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే అప్పుడు అవి క్రమంగా అట్లా మారుతూ ఉంటాయి అన్నమాట. మారి శుద్ధమవుతూ ఉంటాయి. అవి శుద్ధమయ్యి అప్పుడు సద్భావంలోకి చేరతాడు. ఇది త్రిగుణముల యొక్క వాటిని శుద్ధి చేసుకోవటం అనే ప్రక్రియ. ఇప్పుడు అది మనం ఇక్కడ ప్రవృత్తి అని పట్టుకోవటంలో ప్రాబ్లమా లేకపోతే కనపడటం లేదు? మనం పైనుంచి చూసుకుంటే మూడవది ఆ ప్రవృత్తి అనే అంశం మనం ఇప్పుడు వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ జ్ఞానం అని ఉన్నది, అటు సైడ్ ప్రవృత్తి అని ఉన్నది. ఇప్పుడు పైనుంచి సచ్చిదానంద స్మృతి కాన్షియస్నెస్ నుంచి ఏదైతే వస్తుందో మనకి అది ఆ జ్ఞానం. దానివల్లనే మనం అసలు ఈ లైఫ్ అనేది అక్కడి నుంచే ఉంది అని మనం చెప్పుకున్నాం. అది లేకపోతే, ఆ కాన్షియస్నెస్ అనేది లేకపోతే వాడు చచ్చిపోయాడు అన్నట్టే. ఇంకా దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టడమే దేహాన్ని. అది యాక్చువల్గా జ్ఞానం. ఇటు నుంచి ప్రవృత్తి, అవి రెండు అక్కడ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఇది జీవుడి యొక్క స్వరూపం. ఇప్పుడు అక్కడ ఒక ప్రవృత్తి నుంచి ప్రవృత్తి కిరణం వస్తుంది, జ్ఞానం నుంచి స్మృతి కిరణం. స్మృతి అంటే సచ్చిదానంద స్మృతి. ఆ స్మృతి కిరణం వస్తూ ఉంటుంది. స్మృతి కిరణం ఏమో నిరంతరంగా అట్లా ప్రసరిస్తూనే ఉంటుంది. దాని మీద ఈ ప్రవృత్తి కిరణం అనేది అది దాన్ని ఆవరిస్తుంది. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే జ్ఞానం మాడ్యులేటెడ్ విత్ ప్రవృత్తి రాసింది అక్కడ. దాన్ని మాడ్యులేట్ చేస్తూ ఉంటుంది. మనకి మామూలుగా తెలుసు, రేడియో వేవ్స్ వస్తూ ఉంటే వాటిని మనకు కావాల్సిన సౌండ్ తోటి దాన్ని మాడ్యులేట్ చేస్తూ ఉంటాం. దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని రకరకాల మాడ్యులేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఇది.
అట్లా దాని మీద అది మాడ్యులేట్ అయ్యి అది వస్తూ ఉంటుంది. అంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అయితే ఏఎం రేడియో అంటారు, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అయితే ఎఫ్ఎం రేడియో అని అంటారు. జస్ట్ అంతవరకన్నా తెలిసి ఉంటుంది అందరికీ ఎఫ్ఎం రేడియో అనేది ఒకటి ఉంటుంది అని. అట్లా ఆ క్యారియర్ ఏదైతే ఉందో ఆ క్యారియర్ మీద ఈ మాడ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ క్యారియర్ అనేది ఇక్కడ ఆ సచ్చిదానంద స్మృతి అది అట్లా ప్రసరిస్తూ ఉంటుంది. దాని మీద ఈ మాడ్యులేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అవి కలిసి రెండు అట్లా మాడ్యులేట్ అయ్యి అది వస్తుంది. దాని తర్వాత అంశం అక్కడ తెలివి సవరణ అనేది ఒక అంశం ఉంది. ఇది జీవుడి యొక్క సాధనాంశం. ఇందాక మనం ప్రవృత్తిని ఎట్లాగైతే ఆ గుణములని ఆ లక్షణాలని గుర్తించి మనం దాన్ని అది లేకుండా మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని తగ్గించుకుంటూ చేసుకుంటూ పోతే ఆ గుణములు అట్లా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయి అవే మనకి సద్భావంలోకి మారటానికి దోహదపడుతూ ఉంటాయి. అది ఈ తెలివి సవరణ అనే అంశంలో అక్కడ అది జరుగుతుంది అన్నమాట. అది మనం చేసే సాధన, దాన్ని జీవుడి సాధనాంశము అని అక్కడ రాయబడింది. ఆ తర్వాత అది అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఇవి 4 కలిపి తెలివి అని అంటారు తెలుగులో. సంస్కృతంలో ఇట్లా 4 సమన్వయమైన దాన్ని తెలివి అన్న పదం లేదు అక్కడ సంస్కృతంలో ఏం చేస్తారంటే ఏది ప్రధానంగా ప్రవర్తిస్తే, ఒక విషయంలో మనస్సు ప్రధానంగా ప్రవర్తిస్తే అది మనస్సు అని మాట్లాడతారు, బుద్ధి ప్రధానంగా ప్రవర్తిస్తే బుద్ధి అంటారు, చిత్తం ప్రధానంగా ఉంటే చిత్తం అంటారు, లేకపోతే అహంకారం అయితే అహంకారం అంటారు. దాంట్లో మనస్సు మామూలుగా మనందరికీ తెలుసు, అందరం కామంగా వాడే పదమే అది. మనసు అంటే అక్కడ ఆలోచిస్తూ ఉండటం, ఆలోచించి ఏదో కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి అక్కడ బయట నుంచి వచ్చినాయి అనుకోండి, దాన్ని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించి మనం ముందు జ్ఞానేంద్రియాలు అని చెప్పుకున్నాము, ఇక్కడ కింద ఉంటుంది వస్తువులు, విషయములు, దానిపైన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని. అక్కడి నుంచి మెదడుకి, అక్కడి నుంచి మనసుకు వస్తాయి అభౌతికంగా. మనసు నుంచి పైదంతా అభౌతికం, నాన్ ఫిజికల్. కిందిది మెదడు నుంచి ఇదంతా కూడా భౌతికం, ఫిజికల్. అక్కడ ఫస్ట్ గేట్వే మనసు, మనకి అభౌతికమైన దాంట్లోకి ఫస్ట్ గేట్వే మనసు. మనస్సు ఆ ఇన్పుట్స్ని, ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉంటే జ్ఞానేంద్రియాల నుంచి తీసుకుంటుంది, తీసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది అట్లా చేయాలా ఇట్లా చేయాలా అని భర్జనలు చేస్తూ ఉంటుందని. చేస్తే దాన్ని బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది. అది లేదు, ఇది ఇట్లా చేద్దాం అని ఒక నిశ్చయానికి వస్తాడు. అప్పుడు అది చేయటం అనేది, ఎగ్జిక్యూషన్ అనేది తర్వాత జరుగుతుంది. దాని పైన ఇంకా చిత్తము, అక్కడి నుంచి ఇంకా పైకి చిత్తము. ఆ చిత్తం అంటే చైతన్యవంతం చేసుకోవటం, యాక్టివేషన్. మనం ఇంతకుముందు ఏదైతే చైతన్యం అని మనం చెప్పుకున్నామో డీటెయిల్డ్గా, నేను ఉన్నాను అన్న అనుభూతి, అట్లాగా ఇక్కడ ఇది కూడా యాక్టివేషన్ అన్నమాట. ఇక్కడ ఈ యాక్టివేషన్కి వీటన్నిటికీ కూడా 2 వస్తున్నాయి అక్కడ. ఒకటేమో స్మృతి కిరణం వస్తుంది, ఒకటి ప్రవృత్తి కిరణం వస్తుంది. సో అది స్మృతి పరంగా దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, ప్రవృత్తి పరంగా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రవృత్తి పరంగా యాక్టివేట్ చేసుకుంటే ప్రవృత్తి పరంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, స్మృతి పరంగా చేసుకుంటుంటే అధ్యాత్మ విధిలో ఆధ్యాత్మికంగా పైకి వెళ్తూ ఉంటాడు. అది చిత్తం. దానిపైన అహంకారం అంటే అది యాక్చువల్గా ఒక ఎగ్జిక్యూషన్ ఏజెన్సీ. నేను అన్నది అహం అనే భావం అన్నమాట. ఆ భావాన్ని క్రియేట్ చేసుకుంటూ ఏదైనా కానీ ఇది నేను అని అనుకుంటే దాని గురించి వాడు ఆలోచిస్తాడు, ఇది నేను, నాది, ఇట్లా ఆ ఎగ్జిక్యూషన్ బాడీ అది చేస్తూ ఉంటే దాన్ని అహంకారం అని అంటారు. ఇప్పుడు ఈ స్మృతి కిరణము, ప్రవృత్తి కిరణము 2 కూడా అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, వీటి ద్వారా మెదడుకి వెళ్తాయి, బ్రెయిన్. అక్కడి నుంచి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నాడీ మండలం ద్వారా అంటే నర్వస్ సిస్టమ్ ద్వారా అవి కిందికి వెళ్తాయి ఇంద్రియములకి. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, పోయిన వారం చెప్పుకున్నాం మనం. వాటి ద్వారా వస్తువులు, విషయాలు.
వాటికి బయటికి వెళ్తాయి అన్నమాట. అప్పటిదాకా ఇంటర్నల్ అంతర్దృష్టి, ఆ తర్వాత అంతా బాహ్య దృష్టి. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించాల్సినవి. పైన ఉన్న ఈ సచ్చిదానందములు, సచ్చిదానంద స్మృతి, ఇవి కేవలం లక్షణాత్మకములు అని చెప్పుకున్నాం మనం మొట్టమొదటిలోనే. అవి స్వతసిద్ధ లక్షణములు, అంటే వాటంతటా అవే ఉన్నాయి. అవి మనం పుట్టించినవి కాదు, ఏదో చేసినవి కాదు. అవి న్యాచురల్గానే అట్లా ఉన్నాయి అన్నమాట. వాటిని అవి కేవలం లక్షణాలు గనక అవి సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్. అంతటా అవే లక్షణాలు ఉంటాయి ఎక్కడైనా కానీ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పుకున్నాం, మామిడి పండు తీయగా ఉంటుంది. తీపి అనేది ఒక లక్షణం, అది దేనికైనా వర్తిస్తుంది. పంచదార అయినా తీపే, మామిడి పండు అయినా తీపే, ఇంకొక స్వీట్ అయినా తీపే. ఆ తీపి అనేది సర్వవ్యాపి, అన్నిటికీ అదే, అన్ని వస్తువులకి ఆ తీపి అనేది ఒకటే లక్షణం. ఒక్కొక్క దానికి వేరే ఇంకోటి ఉండదు. వేరే మామిడి పండు అనేది వేరు, స్వీట్ అనేది వేరు, పంచదార అనేది వేరు, ఇవి వేరుగా ఉంటాయి. కానీ తీపి అనేది మాత్రం అన్నిటికీ ఒకటే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా అన్ని ప్రాణులలో ఇవే ఉంటాయి. టైం అయిపోతుంది. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్. అవి అన్ని ప్రాణుల్లో. ప్రాణి అనేటప్పటికి జస్ట్ మనుషులు కాదు, ఇంతకుముందు చెప్పుకున్నాము మనము. అమీబా అనే సింగిల్ సెల్ ఆర్గానిజం దగ్గర నుంచి కూడా మనిషి దాకా అన్ని రకాల ప్రాణులు, దేనికి ప్రాణం ఉన్నాయో అవన్నీ కూడా ప్రాణులు. అన్నిట్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. మనకు ఎట్లాగైతే కాన్షియస్నెస్ ఉందో వాటన్నిటికీ కూడా కాన్షియస్నెస్ ఉంది. మనకి ఎట్లాగైతే ఉండుట, తత్ ఉనికి, దాన్ని చైతన్యవంతం చేసుకుంటే ఉన్నాను అన్న అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ అనుభూతి అన్ని ప్రాణులకు ఉంటుంది. ఏ ప్రాణి అయినా కానీ నేనున్నాను అనుకునే అది ప్రవర్తిస్తూ ఉంటుంది. అది లేకుండా ఏ ప్రాణి ఏ ప్రవర్తన చేయలేదు. అట్లాగే మిగతా అవన్నీ కూడా, అన్ని లక్షణాలు కూడా అవన్నీ యూనివర్సల్ అన్నమాట. ఆల్ పర్వేడింగ్, మొత్తం అంతటా సర్వం అదే వ్యాపించి ఉంటుంది. అది ఒక్కొక్కళ్ళకి ఇండివిజువాలిటీ అనేది ఉండదు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కాన్షియస్నెస్ ఉంది, మీ దగ్గర ఒకటి ఉండి, మీ దగ్గర ఇంకొకటి, వాళ్ళ దగ్గర ఇంకొకటి, ఇట్లా అందరికీ వేరే వేరే కాన్షియస్నెస్లు ఉండవు. ఒకటే కాన్షియస్నెస్ అనేది యూనివర్సల్గా ఒకటే కాన్షియస్నెస్. అదే దాన్నే ఆల్ పర్వేడింగ్ అంటారు, సర్వవ్యాపకత్వం అంటారు. దాన్ని తీసుకొని మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అసలు లక్షణాలు అంటేనే మనం ఏం చెప్పుకున్నాము, దర్శనం చేసి ప్రవర్తించాల్సినవి. దాన్ని దర్శనం చేసి మనం ప్రవర్తించాలి. ఇప్పుడు ఆ దర్శనం చేసి ప్రవర్తించడం అనేది ఎక్కడ జరుగుతుంది? దాని తర్వాత స్టెప్లో అక్కడ జ్ఞానం అన్న దగ్గర అది అక్కడ దర్శనం చేసి ప్రవర్తించటం అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి ఆ కింది దాకా, మనసు దాకా కూడా ఇవంతా కూడా జీవుడు, అభౌతికమైన ఒక జీవుడు, ఇదన్నీ కలిపి. దానికి అక్కడ ఏం రాసింది, ఇండివిజువల్ అంశములు ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మనసులో బుద్ధిలో ఏమున్నది ఇంకొకళ్ళకి తెలియదు. ఇది ఎవరికి వాళ్ళకే ఉంటుంది. అంటే నా మనసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా బుద్ధిలో ఏముందో మీకు తెలియదు, మీ బుద్ధిలో ఏముందో నాకు తెలియదు, నా ప్రవృత్తిలో ఏముందో మీకు తెలియదు, మీ ప్రవృత్తిలో ఏముందో నాకు తెలియదు. అట్లా ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్గా వేరువేరుగా ఉంటాయన్నమాట. అందుకని అట్లాగే మనుషులకే కాదు, ఈ అన్ని ప్రాణులకు కూడా అట్లాగే ఉంటుంది. అన్ని ప్రాణులకు కూడా ఎవరికి వాళ్ళకి, అంటే ఇప్పుడు కొన్ని అమీబా లాంటి చిన్న చిన్న సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్కి ఇవన్నీ ఇంత డెవలప్ అయి ఉండవు, చాలా తక్కువగా ఉంటుంది. ఆ కాస్తలోనే అది నేనున్నాను అనుకుంటూ తింటూనే ఉంటుంది. అది తినటం, రీప్రొడ్యూస్ చేయటం, అది ఒకటే దాని పని, అంతవరకే చేస్తూ ఉంటుంది. అది ఇంకా బాగా డెవలప్ అయ్యి మనిషి లెవెల్ దాకా వస్తుంది. అప్పుడు మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. జ్ఞానం నరాణం అధికో విశేష అన్నారు. అసలు జ్ఞానం అనేది నరుడికి ఎక్కువ విశేషం. మిగతా పనులన్నీ అన్నీ చేస్తూ ఉంటాయి. అలాగే ఆ రకంగా ఒక ప్రాణి మనసులో బుద్ధిలో ఏమన్నదో ఇంకొక ప్రాణికి తెలియదు. మనకెట్లా అయితేనే వాటికి కూడా అట్లాగే. అందుకని ఇవన్నీ ఆ ప్రవృత్తినే మనం తప్పుగా గుర్తించుకుంటున్న నేను అని అనుకున్నాం. ఆ ప్రవృత్తి ఎట్లా ఏర్పడదో చూసుకున్నాం మనం. అది అట్లా మనంతట మనమే దాన్ని యాక్చువల్గా గుణ ఆమంత్రణే గుణ అభ్యాసే అని
ధాతు దానికి. అంటే దాన్ని పిలుచుకొచ్చి మనమే అభ్యాసం చేస్తూ ఉంటాం అన్నమాట. అది పుట్టినప్పుడు ఎవరికి దానంతట అదే కొన్ని ఇట్లా అంటే ప్రవృత్తిగా ముందు నుంచి వస్తున్నాయి, కొన్ని జన్మాంతరంగా ఒక సంస్కారం అంటారు దాన్ని. ఆ సంస్కారం అనేది వస్తూ ఉంటుంది. అది కాకుండా కొత్తవి కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు పుట్టగానే ఎవరికి కాఫీ తాగాలని ఏమి ఉండదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం కాఫీ తాగటం ఎప్పుడో మొదలు పెడతాం. అట్లాగే పుట్టగానే ఎవరు సిగరెట్ కాల్చాలని ఎవరు అనుకోరు. మనం ఏదో ఒక ఎంగేజ్ వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కలిపి వాళ్ళందరూ ప్రేరేపించి దాంతో దీంతో అట్లా ఆకర్షణతో అదేదో గొప్ప అనుకొని కాఫీ తాగాలంటే అది చాలా చేదుగా ఉంటుంది, ఎవడు తాగలేడు. సిగరెట్ కాల్చాలన్నా కానీ అది ఎట్లాగో ఉంటుంది లోపల, అది ఎవడు కాల్చలేడు దాన్ని. అయితే దాంట్లో ఉండే ఆ నికోటిన్ అనే పదార్థం కొంతకాలం అట్లా చేస్తూ ఉంటే అది దాంట్లోకి లాగుతూ ఉంటుంది అనమాట. అట్లా వీళ్ళు దాన్ని పిలుచుకొచ్చి అభ్యాసం చేసుకున్న అంశాలు ఇవన్నీ. అట్లా చేసుకొని డెవలప్ చేసుకుంటుంటాడు. అది విషయవాసనలు ప్రవృత్తిగా అట్లా మారుతుందనేది మనం చూసుకున్నాము. అదే సాధన చేసి మనం దాన్ని తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే అవి లేకుండా పోతుంది. ఈ తెలివి సవరణ అనేది జీవుడి సాధనాంశం. ఇది సాధన చేసే అంశం అన్నమాట. దానికి కింద అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సాధన చేత తెలివి సవరణ సామర్థ్యం, కేపబిలిటీ ఆర్ ఎఫెక్టివ్నెస్ పెంచుకుంటే క్రమంగా ప్రవృత్తి నాశనం అవుతుంది. అప్పుడు సత్వరజస్తమో గుణములు శుద్ధమై సృష్టి రచించిన డిజైన్ స్టేట్ను చేరుతారు. ఇది మనం ఇందాక చూసుకున్నాము. ఒక్కొక్క గుణం ఎట్లా మారుతుంది, ఎట్లా సద్భావంలోకి వెళ్ళిపోతాడు. సద్భావం అంటే ప్రీతి, సద్భావనే పోరటం, అసద్భావం అంటే దుఃఖించటం. అట్లా ఈ 3 గుణాలు ఎట్లా మారుతాయనేది చూసుకున్నాం. అది అట్లా క్రమంగా మారుతూ సృష్టి రచించిన డిజైన్ స్టేట్కి, ఒరిజినల్గా అసలు ఏ ఇంటెన్షన్ తోటి ఈ సృష్టితో తాను ప్రవర్తింపజేసి చూసుకోవటానికి దాన్ని ఆ డిజైన్ స్టేట్కి చేరతాడనమాట. అప్పుడు ఎరుపు రంగు గీతలన్నీ మాయమవుతాయి. సచ్చిదానంద స్మృతి అంటే కాన్షియస్నెస్, ఎరుక మాత్రమే ప్రసరిస్తుంది. ఇప్పుడు ఆ పైనుంచి కింది దాకా ఏదైతే రెడ్ కలర్లో వేసి ఉన్నాయో అవన్నీ మన ప్రవృత్తి తగ్గిపోతూ ఉంటే అవి క్రమంగా దాని ఇంటెన్సిటీ తక్కువవుతూ చివరికి ఆ రెడ్ కలర్ గీతలన్నీ పోతాయి అన్నమాట. ఎరుపు రంగు గీతలన్నీ పోయి అప్పుడు కేవలమైన కాన్షియస్నెస్, సచ్చిదానంద స్మృతి మాత్రమే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఒరిజినల్గా డిజైన్ స్టేట్. ఆ స్టేట్కి మనం అట్లా వస్తాం. ఇది ఓవరాల్గా జీవుడున్న ప్రస్తుత స్థితి. దాని ప్రస్తుత స్థితిలోంచి మనం సాధన చేసి దాన్ని ఒరిజినల్ డిజైన్ స్టేట్కి, సృష్టి రచించిన స్టేట్కి మనం వెళ్ళటానికి చేయాల్సింది సాధన. కొన్ని విషయాలు మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం, అప్పటికి ఆలస్యమైంది. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ నయనే తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్. ఓం తత్ సత్.